లైనింగ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ జాయింటింగ్ అండి. ఈ హ్యాండ్స్కి అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేయాల్సి వచ్చింది మెయిన్ ఫ్యాబ్రిక్కి. 4 సైడ్స్ అయితే ఇలా టిక్ మార్క్ అయితే వేసుకోవాలండి. రైట్ వైపు అంటే సీదా ఉన్న వైపుడు రైట్ మార్కు, రాంగ్ వైపుకేమో రాంగ్ అని ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఉల్టా సీదా అనేది ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకు తొందరగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే స్టిచ్చెస్ అనేది క్లాత్ అనేది జాయింట్ చేసిన తర్వాత సీదా వైపు రానట్టయితే మళ్ళీ మళ్ళీ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కదా. సో అందుకోసమని ఇలా రైట్ రాంగ్ అయితే మార్క్స్ అయితే వేసుకొని ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత అన్ని కుట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా ఈ విధంగానైతే అన్ని కుట్టు అయితే వేయాలండి. ఒక్కోసారి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసిన తర్వాత కూడా ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేయొచ్చండి. అలా కొంచెం నీట్గా ఉండదు. సో అందుకని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇండివిజువల్గా వేసినట్లయితే జాయింట్ చేసినట్లుగా అగుపించదు, ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ కూడా లైనింగ్ని కూడా జాయింట్ చేసుకోవాలండి. లైనింగ్కి కూడా జాయింట్ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ని అయితే చేయాల్సి ఉంటుంది, అలా ప్రాబ్లం లేకుండా. అలాగే ఈ హ్యాండ్స్కి కూడా రాంగ్ రైట్ అని టిక్ మార్క్ అయితే వేసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్ అయితే సెట్ చేసిన తర్వాత స్టిచ్ వేసేయాలండి. లేదంటే రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనం చంకలోతులు అనేది తీయకుండా జాయింట్ చేస్తే ఎటువైపు వచ్చినా ప్రాబ్లం ఉండదు, రైట్ రాంగ్ రైట్ లెఫ్ట్. అదే చంకలోతు తీసిన తర్వాత చేస్తే జాయింట్ చేస్తే కొంచెం జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫ్రంట్ వైపు వచ్చే చంకలోతు అనేది వెనకాల వైపుకు వెళ్తుంది, అప్పుడు నీట్గా ఉండదు హ్యాండ్ అనేది. సో అందుకని ఈ ఒక్క చిన్న విషయాన్ని అయితే గ్రహించాలండి. ఒక టిక్ మార్క్ వేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ రైట్ అలాగే ఫ్రంట్ బ్యాక్ రైట్ రాంగ్ అనేది చిన్న అది మనకు ఇలా చెప్తా ఉంటే కొంచెం ఎక్స్ట్రాగా అనిపించినా కూడా ఇది రైట్ పద్ధతి అండి. ఎందుకంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేయడం వల్లనైతే చాలా యూజ్ అయితే ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా పని అనేది ఉండకుండా మనం యథావిధిగా వర్క్ చేసుకున్నట్టుగానైతే ఉంటుంది. ఈ విషయం ఇంతే కదా అని మనం చిన్న నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎక్స్ట్రా వర్క్ని అయితే పెంచుకున్న వాళ్ళమే అవుతాము. సో ఇలా ఈ చిన్న విషయాన్ని అయితే గ్రహించి వర్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత మనం సీదా చూడాలండి. సీదా చూస్తే 2 రైట్లు ఒకే వైపుగా ఉండాలి, 2 రాంగ్లు ఒకే వైపుగా రావాలి. ఇలా వేసిన తర్వాత అనిగ కుట్టు అయితే వేయాల్సి ఉంటుంది. హెమ్మింగ్ వేయట్లేదు, ఇది లోడింగ్ పద్ధతి అండి. దీన్ని ఉల్టా తీసే పద్ధతి అని కూడా అంటారు. ఇలా అనిగ కుట్టు అయితే వేయాలి. అది లైనింగ్ వైపుగా రావాలి. లైనింగ్ వైపుగా వస్తే ఆ కుట్టు అనేది ఏర్పడకుండా నీట్గా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా వేయచ్చు, కానీ చిన్న ఎట్లా అంటే థ్రెడ్ అనేది కనిపిస్తుంది, కొంచెం నీట్గా ఉండదు. సో అందుకని లైనింగ్ వైపుకే వేయాలి. మీకు కూడా ఈ వీడియో నచ్చి ఇందులో ఉన్న విషయం మీకు అర్థమయ్యి మీకు కూడా ఈ పద్ధతి నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయవచ్చండి.
వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా తప్పకుండా చేయండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత 2 ఫ్యాబ్రిక్ కూడా అలాగే వదిలేయద్దండి. ఇలా పూర్తిగా హ్యాండ్ని అయితే జాయింట్ చేసేయాలి. జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేయాలండి. ఇలా చేసినట్లయితే మనం హ్యాండ్ బాడీ పార్ట్ యొక్క క్లాత్ జాయింట్ చేసినప్పుడు, హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. వర్క్ కూడా తొందరగా అవుతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేయగానే కట్ చేసేయాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి చిన్న టక్స్ అయితే ఇవ్వాలండి. ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు కూడా చిన్న ఐడెంటిఫికేషన్ కోసం మార్కింగ్, అలాగే టక్స్ ఇచ్చినట్లయితే ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ జాయింట్ చేసేప్పుడు. ఈ మధ్యనైతే వ్యూస్ అయితే చాలా తగ్గిపోతున్నాయండి. అలాగే ఇన్విజిబుల్ థ్రెడ్డింగ్ థ్రెడ్ పైపింగ్ అండి. హ్యాండ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ముందుగానే రెడీ చేయాలండి. రెడీ చేసిన తర్వాత హ్యాండ్కి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు అండి. ఇలా థ్రెడ్ పైపింగ్ అలాగే కట్ వర్క్ కూడా చాలా ట్రెండింగ్. అలాగే మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా. మీకు ఏదైనా బ్లౌజ్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళకి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసినట్లయితే తప్పకుండా ఆ వీడియోకి సంబంధించింది అయితే చేస్తానండి తప్పకుండా. ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే జాయింట్ చేయాలి. మీరు ఈ వీడియో చూస్తున్న విషయం అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే వేయండి. ఈ లైక్ చేయడం ద్వారా చాలామందికి అయితే చేరుతుంది. థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేయడం ఎలా అని చాలామందికి అయితే సందేహం ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారండి. సో అందుకోసమని లైక్ చేయండి, తప్పకుండా షేర్ కూడా చేయండి. చూసారు కదా, చంకలోతులు రెండు ఒకే వైపు రావాలి. అలాగే బ్యాక్ వైపు కూడా